ఏపీపీఎస్సీ చైర్మన్ పై ఉత్కంఠకు తెరపడింది. వైసీపీకి తగిన సంఖ్యాబలం లేకపోవడంతో అవకాశం జనసేనకు దక్కింది. జనసేనకు పీఎస్సీ చైర్మన్ పదవిని టీడీపీ కేటాయించింది. దాంతో భీమవరం ఎమ్మెల్యేగా గెలిచిన పూలపర్తి ఆంజనేయులు పేరును పవన్ కళ్యాణ్ సూచించారు. ఇక వైసీపీ నుంచి పీఎస్సీగా నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి షాక్ తగిలింది. వాస్తవంగా పీఎస్సీ పదవి ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీ. అయితే ప్రతిపక్ష హోదా వైసీపీకి దక్కలేదు. సభలో కనీసం 18 మంది ఉంటేనే ఈ హోదా దక్కనుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న మిత్రపక్షం జనసేనకి అవకాశం దక్కింది. రేపు పీఎస్సీ సభ్యుల ఎన్నిక జరగనుంది. పీఎస్సీ కమిటీలో మొత్తం 12 మంది సభ్యులుండనున్నారు. కమిటీలో 9 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు ఉంటారు. అన్ని స్థానాలకు కూటమి సభ్యులు నామినేషన్ వేశారు. వైసీపీ నుంచి పెద్దిరెడ్డి, 3 ఎమ్మెల్సీలు నామినేషన్ వేశారు. కౌన్సిల్లో వైసీపీకి బలం ఉండడంతో కౌన్సిల్ నుంచి పీఎస్సీలో సభ్యులుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, కేబినెట్ పోస్ట్ కలిగినటువంటి పీఎస్సీ చైర్మన్ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొనిందని చెప్పుకోవచ్చు. ప్రతిపక్ష పార్టీకి పీఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వటం అనేది గత నుంచి కూడా ఆనవాయితీగా వస్తుంది. అయితే వైసీపీకి ప్రస్తుతం ప్రతిపక్ష హోదా లేకపోవడంతో పీఎస్సీ చైర్మన్ ఎవరికి దక్కుతుందనే దానిపై సర్వత్రా చర్చ జరిగింది. అనూహ్యంగా ఈ రోజు అసెంబ్లీలో పీఎస్సీ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పొంగనూరు ఎమ్మెల్యే అయినటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసెంబ్లీకి వచ్చారు. ఆయన 3 ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది. అయితే అసెంబ్లీ ప్రాంగణంలో తాజా హైడ్రామా కూడా నడిచిందని చెప్పుకోవచ్చు. పీఎస్సీ చైర్మన్ గా నామినేషన్ చేసినటువంటి పరిస్థితుల్లో అక్కడ అధికారులు ఎవరు లేకపోవడము, కాస్త అసహనం వ్యక్తం అవ్వడం, తర్వాత బొత్స సత్యనారాయణ కూడా వచ్చి అధికారులపై మండిపడడం, ఆ తర్వాత అచ్చెన్నాయుడుకు కంప్లైంట్ చేయడం, అచ్చెన్నాయుడు తర్వాత నేను అధికారులతో మాట్లాడతానని చెప్పడం, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఆ ఉత్కంఠతకు తెర పడిందని చెప్పుకోవచ్చు. తాజాగా ఏదైతే ప్రతిపక్ష పార్టీకి అవకాశం అయితే ఇస్తారో పీఎస్సీ చైర్మన్ గా, అయితే ఈ నేపథ్యంలోనే రెండవ అతిపెద్ద పార్టీగా రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నుంచి జనసేన ఎమ్మెల్యేకి ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా జనసేన ఎమ్మెల్యే, భీమవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పులపర్తి వీరాంజనేయులను ప్రతిపాదన చేసిన నేపథ్యంలో ఇక వీరాంజనేయులు పీఎస్సీ చైర్మన్ ఎంపిక లాంఛనంగానే కావచ్చు. కాకపోతే ఎవరు నామినేషన్ వేయకపోతే ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేయడంతో రేపు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఎమ్మెల్సీలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తే ఎక్కువ సంఖ్యలో వైసీపీకి ఎమ్మెల్సీలు ఉండడంతో ఒకవేళ వారు కూడా నామినేషన్ దాఖలు చేస్తే వారిని సభ్యులుగా ఎన్నుకునే అవకాశం ఉంది. వారికి వచ్చి ఓట్లను పెట్టి ఎటకేలకు వైసీపీకి ఎటువంటి పరిస్థితుల్లో పీఎస్సీ చైర్మన్ వెళ్లకుండా ఉండాలన్నది కూటమి యొక్క రచన వ్యూహం పడిందని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే వైసీపీకి ఎటువంటి పరిస్థితుల్లో పోనివ్వకుండా కూటమి ఎమ్మెల్యేకే పీఎస్సీ చైర్మన్ కూడా వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. పీఎస్సీ కమిటీలో మొత్తం 12 మంది సభ్యులు ఉంటారు. తర్వాత పీఎస్సీకి కూటమి నుంచి 12 మంది నామినేషన్లు కూడా ఇక్కడికి దాఖలయ్యాయి. అయితే కమిటీలో 9 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, అన్ని స్థానాలకు నామినేషన్ కూటమి సభ్యులు అని చెప్పి తెలుస్తోంది. వైసీపీ నుంచి పెద్దిరెడ్డి చైర్మన్ పదవికి నామినేషన్ చేశారు. అలాగే 3 ఎమ్మెల్సీలు కూడా నామినేషన్ వేసిన సమాచారం ఉంది. కౌన్సిల్ వైసీపీకి కౌన్సిల్ నుంచి పీఎస్సీలో సభ్యులుగా ఎన్నిక అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ పెద్ద ఎత్తున ఉత్కంఠ రేపింది. అయితే గతం నుంచి ఏదైతే అసెంబ్లీ ఈ 2024 సార్వత్రిక ఎన్నికలైన తర్వాత అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం మాత్రానికి వెళ్లినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోవడము, వారికి ప్రతిపక్ష హోదా లేకపోవడము, అయితే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంత సంఖ్యాబలం లేకపోయినా కూడా పీఎస్సీ చైర్మన్ గా నామినేషన్ వేయడము,
ఏంటి అన్నది కూడా కొన్ని విమర్శలు అలాగే కొన్ని వ్యాఖ్యలు అయితే కూటమి నుంచి ఎదురవుతున్న పరిస్థితి ఉంది. అసెంబ్లీకి రాని వారికి పిఎస్సి చైర్మన్ పదవి ఎందుకు, అసలు ప్రతిపక్ష హోదానే లేదు, అలాంటప్పుడు ఎందుకు నామినేషన్ వేయడము, ఎన్నికలు చేయడం ఎందుకు? అవ్వాల్సినటువంటి పిఎస్సి చైర్మన్ ఎన్నికను ఏకగ్రీవం అవ్వాల్సినది. కాకపోతే వీరు ఎన్నిక జరగడం కోసమే కావాలనే బలం లేకపోయినా కూడా వీరు నామినేషన్ వేసి ఎన్నిక జరిగేలాగా చేస్తున్నారు, ఆలస్యం చేస్తున్నారు అని చెప్పి కూడా మరోవైపు వాదనలు వినిపిస్తున్నాయి. సంఖ్యాబలం మాత్రం 18 ఉండాలి ప్రతిపక్ష హోదాకి. కాకపోతే వైసీపీకి 11 ఉండడమే దీనికి కారణంగా భావించవచ్చు. మామూలుగా ప్రతిపక్షానికే ఇవ్వాల్సి ఉంటుంది ఆనవాయితీ ప్రకారం. కాకపోతే 18 కూడా రాలేదు, 11తోనే సరిపెట్టుకున్న వైసీపీకి పిఎస్సి చైర్మన్ దక్కే అవకాశం లేదని చెప్పి కూడా కూటమి నేతలు చెప్తున్నారు. మరి రేపు భీమవరం ఎమ్మెల్యే వీరాంజనేయులకు అధికారికంగానే రేపు ఎన్నికలు జరిగి లాంఛనంగా రేపు చైర్మన్ గా పిఎస్సి చైర్మన్ గా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.